అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వెంకటేశ్వర స్వామి దగ్గర హిందూ సాంప్రదాయ ప్రకారం ఇంట్లో ఎవరైనా చనిపోతే 1 year వెళ్ళాం. అది అపచారం. మా తండ్రి చనిపోయాడు, నేను సీఎంగా ఉన్నా, వెళ్ళలేదు 1 year. బ్రహ్మోత్సవానికి కూడా పోయినట్లేదు ఆ సంవత్సరం. దట్ ఈజ్ మై ఆచారం. ఆ రోజున ఈవోగా కొద్ది కాలం పాటు బాధ్యతలు తీసుకున్నటువంటి అడిషనల్ ఈవో ధర్మారెడ్డి గారి కుమారుడు అకాల మరణం చెందినప్పుడు ఆ తర్వాత ఒక 10 రోజులకు ఆ అబ్బాయి అంత్యక్రియలు దినాలు అయిపోయిన తర్వాత ఆయన గుడికి వెళితే చంద్రబాబు గారు చేసిన రాద్ధాంతం అంతా ఇంత కాదు. సంవత్సరం పాటు గుడికి రాకూడదు, అలాంటిది లోపలికి వచ్చినారు, ఈ గుడిని ప్రక్షాళన చేయాలా, ప్రోక్షణ చేయాలా, ఇలాంటి మాటలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు పదే మాట్లాడారు. మీ తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు గారు చనిపోయి 2 నెలలు కూడా పూర్తి కాల. మన చిత్తూరు సాంప్రదాయం ప్రకారం మీరు పాటించినారా? మీ సాంప్రదాయం ఇది అని ఆ రోజు ధర్మారెడ్డి మీద మాట్లాడడం జరిగింది కదా, అది మీకు వర్తిస్తుంది కదా. మీరెలా నిన్న దర్శనానికి పోయినారు అంటే శుద్ధులు ఇతరులకు మాత్రం చెప్పటానికేనా? మీకు అవి అన్వయించవా? ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా నేను ప్రార్థిస్తున్నా.